సూర్య నమస్కారాలు, సూర్యోపాసన, అలాగే ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా సూర్య అస్తమయం తర్వాత చేయరాదని చెప్తారు. ఎందుకని? అంతే కదా, పెళ్ళైపోయిన తర్వాత ఎవరైనా ఇంటికి పిలిచి తాషామర్బా వాయిస్తారా? ఎవరో వివాహానికి 8 గంటల పాటు నేను ఆ మృదంగధ్వనులు చేస్తాను అనే ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని గంటలు, 8 గంటలు 6 గంటలు మంగళ వాయిద్యాలు మేము మ్రోగించే పని మాకు 6 గంటలు. వివాహం 3 గంటల్లోనే గడిచిపోయింది, అయిపోయింది. ఇంకా 3 గంటలు మిగిలాయి. నేను ఇంకా 3 గంటలు వాయించాలి. నేను బోలెడు కీర్తనలు ప్రాక్టీస్ చేసి ఉన్నాను కనుక మొదటి రాత్రి శుభ సమయానికి కూడా నేనే వచ్చి మంగళవాద్యాలు వాయిస్తాను. ఇంకో 3 గంటలు నాకు వాయించే పని ఉన్నది అంటే ఎవరైనా అంగీకరిస్తారా? వివాహమైన మరుసటి నాడు నేను వచ్చి మిగతా పూర్తి కార్యక్రమం మిగతా 3 గంటలు వాయించేస్తాను మీ ఇంట్లో వాళ్ళకి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు కదా. అది ఎలాగో ప్రభువు ఉన్నప్పుడే స్తోత్రం చెయ్యాలి. దేవతా దర్శనం చేసే సమయంలో ఆలయం తలుపులు తెరిచి ఉన్నప్పుడే స్తోత్రం చెయ్యాలి. తలుపులు మూయగా దర్శనం లేదు, స్తోత్రము ఉండదు. అలాగే పగటి కాలంలో సూర్యుడు ఉదయించినది మొదలుగా సూర్య అస్తమయం వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు కనుక ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర లేదా ఘృణి సూర్య ఆదిత్యోం లేదా జపాకుసుమ సంకాశం ఇలా ఆదిత్య హృదయం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం శ్రీరామాయణం యుద్ధకాండ 102వ సర్గ. ఎలా చూచినా సూర్య సంబంధమైన స్తోత్రాదులన్నీ కూడా సూర్యోదయంతో ఆరంభం చేసి సూర్యాస్తమయంలోగా పూర్తి చెయ్యాలి. ఆపమాపమపసర్వ ఆహా అస్మాదస్మాదితో అమృత. ఇది అరుణం, వేదం సంబంధించినటువంటి సూర్య స్తోత్రం. ఏది చేసినా వెలుతురు ఉన్నప్పుడే. మేక్ హెవెన్ వెన్ సన్ షైన్స్ అనేటటువంటి ఇంగ్లీష్ సామెత కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, సూర్యుడు ఉన్నప్పుడే స్తోత్రం చెయ్యాలి కదా, అలా చెప్పుకోవాలి.